తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. దేవాలయాల గురించి తెలుసుకుంటున్నాము. ఎన్ని దేవాలయాలండి. అయితే మనకిచ్చిన మాట ప్రకారంగా 108 దేవాలయాల్లో అప్పుడే మనం 70 కంప్లీట్ చేసుకున్నాము. 70 నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఇంకా అతి ముఖ్యమైనటువంటి దేవాలయాలు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారండి. మాకు ఈ సమస్య ఉంది, వీటికి ఏదైనా దేవాలయం ఉందా, వెళ్తే పరిష్కారం అవుతుందా, ఎక్కడ, ఎలా వెళ్ళాలి, ఏమేం కార్యక్రమాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రతి వీడియోలో డీటెయిల్గా చెప్తూ ఉన్నారండి నందకిషోర్ రెడ్డి గారు. ఇంకా సందేహం ఉంటే కామెంట్ చేయండి. కొంతమంది ఒక కామెంట్ ఏం చేస్తున్నారంటే, మేము అక్కడికి వెళ్ళామండి, అలాంటివి ఏం చెయ్యట్లేదు అక్కడ అంటున్నారు. ఒక్కసారి మీరు అడ్రస్ పూర్తిగా కనుక్కుని డీటెయిల్స్ అక్కడ సరిగ్గా కనుక్కుంటే మీకు అన్ని వివరంగా తెలుస్తాయి. కంగారు పడొద్దు, అయ్యో ఏంటిది తప్పు ఇన్ఫర్మేషన్ అంటున్నారు. ఎలాంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే కాదని చెప్తున్నారండి స్ట్రాంగ్గా. ఎందుకంటే 7 ఏళ్ల పాటు శ్రమించి రీసెర్చ్ చేశారు, అక్కడ చేసి ఎన్నో టెస్టిమోనియల్స్ కూడా తీసుకుని వచ్చారండి. దాని ద్వారానే మీకు అన్ని టెంపుల్స్ గురించి వీడియోలు చేయడం జరుగుతుంది. ఇక 108 దేవాలయాలకు అతి దగ్గరలో ఉన్నాము కంప్లీట్ చేయడానికి. ఆ తర్వాత ఇంకా పెద్ద ప్రయాణం ఉండబోతోంది. అవన్నీ కూడా రివీల్ చేస్తాము. ఇక ఇవాళ జాతకంలో చంద్రుడి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి. ఆ ప్రభావం మనిషి మీద ఉంటుంది. చంద్రమా మనసో జాత అంటారు. అంటే చంద్రుడు మనఃకారకుడు. మనం ఏ పని చేయాలన్నా ఆయన చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ చాలామంది జాతకంలో చంద్రుడు నీచ స్థితిలో ఉంటాడు. అలా ఉన్న వాళ్ళకి కాస్త మెరుగైన పరిస్థితి పొందాలన్నా, అనుకున్న పనులన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయం సాధించాలన్నా ఒక దేవాలయం ఉంది. అది ఎక్కడో నా మాటల్లో కాదు, నందకిషోర్ గారి మాటల్లోనే విందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరి తరపు నుంచి. ఇవే వస్తున్నాయి సార్. అంటే కొంతమంది కొంచెం వెళ్ళి హడావిడిగా పాపం వెళ్తున్నారు, కానీ అక్కడ సరిగ్గా చెయ్యట్లేదండి పూజ అని చెప్పి కొన్ని కాల్స్ వస్తూ ఉన్నాయి. అంటే ఎలా చూడాలి ఇవి? నేను మీకు ప్రత్యేకంగా ప్రతి దేవాలయం చెప్తున్నప్పుడు మీకు నేను ఏం చెప్పేవాడిని అంటే రహస్య పూజలు అని చెప్పేవాళ్ళు. ఈ రహస్య పూజలు అనేది ఆలయ కమిటీ వాళ్ళ లోపల అంతరంగికంగా జరిగే పూజలు. సో ఈ పూజల్లో వాళ్ళు బయట లిస్ట్ పెట్టడం కానీ బయట ఇలాంటివి కానీ చేయరు. సో మనము ఆలయ కమిటీని సంప్రదించడం వల్ల, వాళ్ళతో మాట్లాడడం వల్ల, ఎందుకంటే ఆ పూజలు కొన్ని సంవత్సరాలు బుక్ అయిపోయి ఉంటాయి. ఆ కొన్ని బుక్ అయిపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే గబక్కని వీళ్ళకి టైము డేటు ఇవ్వలేకపోవడం, ఇలాంటి మేనేజ్మెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళు లేవన్నీ అని ఒక మాట చెప్పేస్తారు. సో ఈ ప్రక్రియ అనేది ప్రతి ఒక్క దాంట్లో మనం రీసెర్చ్ చేసే చెప్పాం. ఎక్కడ ఎలాంటి అవాస్తవాలు అయితే ఎవరికి ఏం చెప్పలేదు. ఆ టెంపుల్ మేనేజ్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుందండి. అది ఆ పూజకు అనేది టోటల్ గా వాళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అది. సో మనకేంటంటే ప్రక్రియ ఉందని చెప్పడం మన ధర్మం. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళని సంప్రదించి వాళ్ళు చేయించుకోవాలి. ఇంకొంత కనుక్కుంటే కొంచెం ఓపికగా కనుక్కుంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇక ఇవాళ ఎంత ముఖ్యమైన దేవాలయం ఎక్కడ సార్? ఇది కోయంబత్తూరులో మనకు చాలా విశేషమైన టెంపుల్ అండి. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ లో ఉండే టెంపుల్లో మీరు ఎక్కువ యోగ సాధన చేసిన యోగులు ఉంటారండి అక్కడ. సో ఇక్కడే మీకు ఎక్కువ కూడా ఋషి తపస్సులు, రాత్రి పూజలు, రాత్రి రహస్య పూజలు జరిగే ప్లేస్ ఏదన్నా ఉందంటే కోయంబత్తూరు. కోయంబత్తూరులో ఉన్న శివాలయాల్లో మీకు అంటే ఏకాంతంగా అండి, అది అందరికీ కాదు, అది ఏకాంతంగా రాత్రి 12 గంటల నిశ్చిత కాలంలో మీకు అక్కడ ఉన్న ఒక 2 దేవాలయాల్లో రాత్రులు అభిషేకం చేస్తారు, రాత్రుల్లో పూజ చేస్తారు. సో వాటికి విశేషమైన పవర్ ఉంటుంది. ఆ టైంలో నిశ్చిత కాలంలో చాలా ఉంటాయి. అందుకే ఆ వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కడ చేసినా కూడా మార్నింగ్ పూజల కన్నా రాత్రి పూజలు ఎక్కువ ఉంటాయి. ఈ రాత్రి పూజలు ఉండడం వల్ల కూడా చంద్రుడు ఎప్పుడైనా సాయంత్రం పూట వస్తారు కాబట్టి చంద్రదోషానికి కూడా అది లింక్. అది చంద్రదోషం మీకు ఎందుకు ఇక్కడ నివృత్తి అవుతుంది అంటే ఈ రాత్రి సమయాన్ని నిశ్చిత కాలంలో చేసే శివునికి అభిషేకం కానీ శివార్చన కానీ ఏదన్నా ఆ చంద్రకాంతిలో చేయడం వల్ల ఆ చంద్రకాంతిని సంబంధించిన దోషాలు ఏమన్నా ఉంటే ఆ టైంలో పూర్తిగా మారి పరివర్తన చెందుతాయి. సో ఇది వచ్చి రాణా చంద్రేశ్వరర్ శివాలయం అండి. ఇది రాణా చంద్రేశ్వరర్ ఆలయం. ఈ ఆలయంని ఇంకొక పేరు కూడా ఏంటంటే గుప్త శివాలయం అంటారు. ఇవి గుప్తంగా ఉండేవి, ఇవి ఎక్కడ కానీ మీకు ప్రాచుర్యంలో లేనివంటివి, ప్రాచుర్యంలో లేనివి, ప్రాచీనమైనవి, అత్యంత ప్రాముఖ్యత ఉండేవి. ఈ ఆలయం చరిత్ర చూసుకుంటే మీరు చోళుల కాలం వరకు వెళ్తుందండి. ఇది చోళుల కాలం నుంచి వస్తుంది. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే
వాళ్ళు ఏ యుద్ధానికి వెళ్ళాలన్నా ఆ మనస్సును గట్టిపరచుకోవడానికి, ఎందుకంటే ఆ చంద్రకారకుడైన మనస్కారకుడైన చంద్రుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళ విల్ పవర్ కూడా ఉంటుంది, దృఢంగా ఉండగలుగుతారు. సో ఆ కఠినమైన నిర్ణయాలు, ఆ దృఢత్వానికి సైనికులు అందరినీ తీసుకొని ఈ దేవాలయానికి వెళ్ళేవాళ్ళండి. ఈ దేవాలయానికి వెళ్ళి ఈ దేవాలయంలో శివాభిషేకం చేసిన తర్వాతే వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు. చేసిన యుద్ధాల్లో ఒకటి కూడా పరాజయం లేదంటే మీరు నమ్ముతారా? ఇవన్నీ కూడా రాత్రి సమయంలో చేసేవాళ్ళు. ఇవన్నీ నిశ్చిత కాలంలో చేసేవాళ్ళు. ఆ కాలాల్లో అంతా నిశ్చిత కాలంలో పూజలు చేసేవాళ్ళు. సో ఖచ్చితంగా సక్సెస్, 100% సక్సెస్. ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే ఇవన్నీ చోళల కాలపు ఆలయాలండి. ఇవన్నీ కూడా చోళల కాలపు ఆలయాలు. సో వీటి పాతకాలంలో ఇక్కడంతా కూడా అది తపస్సులు సాధన చేసిన ప్రదేశం. ఆ వెస్టర్న్ ఘాట్స్ లో మీకు ఎక్కువ ఋషులు, వీరందరూ అదొక తపోభూమి అని కూడా చెప్పచ్చు మీకు. అందుకే ఈ ప్రాంతంలో కొన్ని ఆలయాలు ధ్యానానికి అనుకూలమైన ప్రదేశాలుగా కూడా ఉంటాయి. సో వీటిల్లో మీకు మెయిన్గా మెడికల్ బెనిఫిట్స్ అంటే డిప్రెషన్ లాంటివి కట్ చేస్తాయి, ఇన్సోమేనియా, డెత్ ఫియర్, నిద్రలేమి వ్యాధులను కూడా క్లియర్ చేస్తాయి. సో డెత్ ఫియర్ ఏదంటే డెత్ ఫియర్, ఇక్కడ శివమంత్రం జపం వల్ల మీకు మనస్సు ప్రశాంతత చెందొద్దండి. ఇక్కడ చాలా ప్రశాంతత ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు ఎనర్జీ పాయింట్స్ కానీ చూసినట్టయితే శివలింగం ముందర స్థానంలో నిలబడి ఓం నమ శివాయ అనే నామాన్ని మీరు 21 సార్లు మీరు జపించడం వల్ల మీకు మనసులో మానసిక రుగ్మతలు ఏమన్నా ఉన్నా, మనసుకు సంబంధించిన ఏ రుగ్మత అయినా మీకు మొత్తం ఆయన కట్ చేస్తాడు అక్కడ ఆ ప్రదేశ్ శివలింగం ముందర నిలబడం. కానీ ఆ తర్వాత ఇంకొక విశేషమైన ఎనర్జీ పాయింట్, ఆలయ ఆవరణలో ఒక చెట్టు ఉంటుందండి, పెద్ద చెట్టు, చాలా పెద్ద చెట్టు. ఆ చెట్టు కింద కూర్చొని చాలా మంది ధ్యానం చేస్తూనే ఉంటారు. అసలు మనకు విచిత్రం ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు బయట కూర్చొని లోపల గర్భాలయంలో కిందకు రారు అనుకుంటాం మనం. జనరల్ చూడడానికి దేవుని రారు, వచ్చి అలానే ధ్యాన స్థితిలో ఎంతవరకు ఉంటారు అంటే గుడి తలుపులు మూసేదాకా ఉంటారు వాళ్ళు అసలు ఆ టైం లేమన్నా కూడా లేదు, అక్కడే చూస్తారు. మాకు అక్కడే శివుడు కనిపించారని కూడా చెప్తుంటారు, మా ప్రత్యక్షం అయ్యారని చెప్తుంటారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో జనరల్గా జనాలు ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ ఆ ఆలయ ప్రాంగణం అంతా కూడా ఓం నమ శివాయ అని ఒక జపమాల తీసుకొని ఆ మంత్రం చెప్పుకుంటూ ప్రదక్షిణ చేస్తుంటారండి. ఒక్కొక్కరు 108 చేస్తుంటారు, 21 చేస్తుంటారు, 54. ఒక మోస్తరు టెంపుల్ అండి అది, ఒక మోస్తరు టెంపుల్. కానీ వాటికి విపరీతంగా మీకు కేవలం జపాలు, ధ్యానాల కోసం వస్తుంటారు అక్కడికి. ఆ ప్లేస్ లో మీరు జపం చేసినా, ధ్యానం చేసినా 100 రెట్లు ఫలితం ఉంటుంది. ఆ తర్వాత ప్రత్యేక పూజ కూడా ఇంకా శివయ్యకి ఇష్టమైంది పాలాభిషేకం, బిల్వ పత్రాల సమర్పణ, రుద్ర జపం, తర్వాత సోమవారం విశేషం ఇతనికి. కానీ ఈ గుడి ఎందుకు ప్రామాణికం అంటే అండి, మీకు పురాతనమైన శివభక్తి సాంప్రదాయం ఏదైతే ఉందో వాటిని ఇప్పటికీ నిలబెట్టుకున్న ఒక శివక్షేత్రం. మీకు ఇంత మునుపు శివభక్తి సాంప్రదాయం అంటే నిశిత కాలంలో పూజలండి. నిశిత కాలంలో ప్రతి నిత్యము పూజలు జరిగే ప్రదేశాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అంటే సాధారణంగా శివాలయాలకి రాత్రిపూట వెళ్ళనివ్వరు అసలు. కానీ ఇవి ఏకాంతంగా, ఇవి పబ్లిక్ కాదండి, ఏకాంతంగా జరిగే సేవలో ఇవి చేస్తారు కాబట్టి చాలా పవర్ఫుల్ ఉంటాయి ఇవి టెంపుల్స్. సో ఇక్కడ ఎవరన్నా చంద్ర ప్రభావం అంటే దీన్ని ఒక చంద్ర శాంతి క్షేత్రంగా కూడా భావిస్తారండి ప్రతి ఒక్కరు. సో మనసు, ఎమోషన్స్, మానసిక పరిస్థితి రీసెట్ చేసే, రిపేరింగ్ చేసే సెంటర్ అండి ఇది. రహస్య పూజల దగ్గరికి వచ్చేసరికి గ్రహదోషం ఎక్కువ ఉన్న వాళ్ళు, వాళ్ళకి జరిగే ప్రజెంట్ దశ బాగలేని వాళ్ళు, ఆ తర్వాత ఇంకేదన్నా ప్రాబ్లం ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి శివాభిషేకం చేసుకోగానే వాళ్ళకి రిలీఫ్. ఇక్కడ అత్యంత ఏకాంతంగా జరిగేది వచ్చి అర్ధరాత్రి పూట పాలాభిషేకం. సో దీని మీద మాకు డీటెయిల్స్ ఇవ్వలేదండి, దాదాపు 4 రోజులు కొట్టకలాడాము. 4 రోజులు మేము అక్కడ ఉండి చేస్తే అప్పుడు మాకేవో కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తారు అభిషేకం, ఏమేం ద్రవ్యాలు వాడతారు, ఆ ప్రక్రియ ఏంది. సో క్యూరియాసిటీ అదన్న సరే మమ్మల్ని ఎట్లా పోనీలే కనీసం అంటే సరే లాస్ట్ మేము అనుకున్నది అంటే పాలు, తేనె, ఆ తర్వాత వీళ్ళు గంగాజలం తెచ్చుకొని ఉంటారండి. గంగాజలంతో ఫస్ట్ అభిషేకం చేస్తారు. ఆ తర్వాత శైవ సాంప్రదాయం ప్రకారం మీకు గంగాజలం ఇవన్నీతో పాటు నామస్మరణ మంత్రాలు చేస్తారండి, పంచాక్షరి ఇవన్నీ చేస్తారు. అసలు అది నెక్స్ట్ లెవెల్ మంత్రోచ్చారణ, అసలు గూస్ బంప్స్ వస్తాయి సార్, అసలు మామూలుగా కాదు. ఆ ప్లేస్ లో ఉంటే
సో ఈ ప్రక్రియ అభిషేకం వాళ్ళు దాదాపుగా 1 గంట నుంచి 1.5 గంట చేస్తారండి. ప్రతిరోజు జరగద్ది, ప్రతిరోజు జరగదు. ఆ తర్వాత నంది ముందు సంకల్ప పూజ ఎనర్జీ పాయింట్లో భక్తులు ముందుగా వచ్చి నంది భగవంతుడి ముందర నిలబడి వాళ్ళకి కావాల్సిన కోరిక ఏందా అని చెప్తే ఆయన నేరుగా శివయ్య చెవులో చెప్పేస్తాడండి. సో ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే మీకు చంద్రశాంతి పూజలు అని జరుగుతాయి ప్రత్యేకంగా. సో అభిషేకము, తెల్ల పుష్పాల సమర్పణ, శివమంత్ర జపం. చంద్రుడు మనసుకు సంబంధించిన గ్రహం కాబట్టి ఈ పూజకు మనసుకు చాలా ఉపయోగపడుతుందండి. ఆ భయాలు, అనవసరమైన ఆందోళనలు, భయాలు, డెల్యూషన్స్ ఇవన్నీ కూడా ఒక్క అభిషేకంతోనే కట్ చేస్తాడు ఆయన. ఒకే ఒక అభిషేకంతోనే విశేషం. సార్ మరి అడ్రస్? ఇది కోయంబత్తూరులోనే ఉంది. కోయంబత్తూరులోనే ఈ ఆలయం ఉంది. కోయంబత్తూరులో దిగి మీకు ఈ ఆలయం ఎక్కడైనా ఎవరైనా చెప్తారు. రాణా చంద్రేశ్వరర్ ఆలయం. రాణా చంద్రేశ్వరర్ ఆలయం, రాణా చంద్రేశ్వర ఆలయం, కోయంబత్తూర్. మనకి గూగుల్లో గూగుల్లో బ్రహ్మాండంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు అడ్రస్ కూడా అటాచ్ చేయడానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ ఎవరైనా వెళ్ళొచ్చు కదండి? ఎవరైనా వెళ్ళొచ్చు. ప్రధానంగా సోమవారం ఉంటుంది. సోమవారం అనేది ఇంపార్టెంట్. చంద్రదోషం ఉన్న వాళ్ళకి ఇంకా ఒక రెమెడీ లాంటిది. వెళ్ళి అభిషేకమే ప్రధానం. అభిషేకం. థ్యాంక్ యూ సార్. నమస్తే.